హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉన్న ఊరిలోనే సరికొత్త బిజినెస్ ఐడియాతో మీరు ఉపాధి పొందడమే కాదు, మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. మీకు స్వంత భూమి ఉండి తక్కువ పెట్టుబడితో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీరు ఫ్లై యాష్ ఇటుకల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకోసం 200 నుంచి 500 గజాల స్థలంతో పాటు కనీసం 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీంతో మీరు ప్రతి నెల ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. ప్రస్తుతం పట్టణాల్లో బిల్డర్లు ఫ్లై యాష్తో చేసిన నిర్మాణాలకు ఇటుకలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే బూడిద, సిమెంట్ మరియు రాతి ధూళి మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ వ్యాపారం కోసం మీ పెట్టుబడిని ఎక్కువగా యంత్రాలపై ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకు వినియోగించే మాన్యువల్ యంత్రాన్ని సుమారు 100 గజాల స్థలంలో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ యంత్రం ద్వారా మీరు ఇటుక ఉత్పత్తి కోసం 5 నుంచి 6 మంది కార్మికులు అవసరం. దీంతో రోజుకు దాదాపు 3,000 ఇటుకలు తయారు చేయొచ్చు. ఈ వ్యాపారంలో ఆటోమేటిక్ మిషన్ల ఉపయోగం సంపాదించే అవకాశాలను పెంచుతుంది. అయితే ఈ ఆటోమేటిక్ మిషన్ ధర 10 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ముడి సరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు యంత్రం ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఆటోమేటిక్ మిషన్ ద్వారా గంటలో 1000 ఇటుకలను తయారు చేయొచ్చు. అంటే ఈ యంత్రం సహాయంతో మీరు నెలలో 3 నుంచి 4 లక్షల ఇటుకలను తయారు చేయొచ్చు. బ్యాంకు నుంచి రుణం తీసుకుని కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముద్ర రుణాలు లాంటి స్కీమ్లతో కూడా యువత ఈ స్వయం ఉపాధి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. థర్మల్ కేంద్రాల్లో ఈ ఫ్లై యాష్ ధూళి సులభంగా లభ్యం కావడం వల్ల ముడి సరుకు ధర కూడా తక్కువకే లభిస్తుంది. ఈ ఇటుకలు సాధారణ ఇటుకల కన్నా కూడా మంచి నాణ్యతతో ఉంటాయి. ఈ ఇటుకలను డిమాండ్ బట్టి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే నిరంతరం ఆదాయం, సంపాదన మీకు సొంతమవుతాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా బిల్డింగ్స్ నిర్మాణం చేపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో టైల్స్కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ టైల్స్ బిజినెస్ను ప్రారంభించడం ద్వారా భారీగా ఆదాయాలు గణించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. టైల్స్ తయారీ యూనిట్ను ప్రారంభించాలంటే కనీసం 250 నుంచి 300 గజాల స్థలం అవసరపడుతుంది. అలాగే కరెంట్, నీరు సదుపాయం ఉండాలి. అవసరమైన లైసెన్స్ తీసుకోవాలి. ఇక టైల్స్ తయారీకి కొన్ని రకాల మిషనరీలు అవసరమవుతాయి. వీటిలో ఒకటి కాంక్రీట్ మిక్సింగ్ మిషన్. టైల్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని వీటితో తయారు చేస్తారు. వీటి ధర ₹1,00,000 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంటుంది. అలాగే కలర్ మిషన్ అవసరపడుతుంది. వీటితో పాటు టైల్స్ తయారీకి మౌల్స్ అవసరపడతాయి. టైల్ ఆకారం ఈ మౌల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. వీటి ధర 100 నుంచి ప్రారంభమవుతుంది. టైల్స్ తయారీకి ఇసుక, స్టోన్ డస్ట్, కంకర అవసరపడుతుంది. టైల్స్ తయారీకి ఇదే రా మెటీరియల్, కలర్ పౌడర్ కూడా ఇందుకు అవసరమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.